హలో, హలో, హలో అందరికీ వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్ బ్యాక్. తొందర రావాలమ్మా, రావాలమ్మా. హలో, వినపడుతుందా అందరికీ? ఎవరు? సారీ, అసలు నేను ఎవరికి చెప్పలేదు కూడా వస్తున్నానని. ఓకే, సౌండ్ మొత్తం ఓకే అనుకుంటా. ఒకసారి నాకు కింద మెసేజ్ చేయండి. వెంకట, హాయ్ బ్రో, హాయ్ బ్రో. ఫస్ట్ నువ్వే బ్రో మెసేజ్ చేసింది. నువ్వు తోపు బ్రో. సిద్ధేష్, హాయ్ హాయ్ బ్రో. ఫాస్ట్గా ఆగండి, కొంచెం పెద్ద చేయడం బెటరమా? ఓకే, ఇప్పుడు బెటర్ అనుకుంటా కొంచెం. సిద్ధేష్, హలో అన్న. సిద్ధేష్, ఎలా ఉన్నావు? వెంకట, నువ్వు ఎలా ఉన్నావు? అసలు ఏం ఇన్ఫామ్ కూడా చేయలేదు ఈరోజు లైవ్కి వస్తానని, బట్ ఏదో వచ్చాను. వాట్ ఈస్ దిస్ లైవ్ అన్న? చెప్తా. ఇప్పుడు ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ అయితే ఆడబోతున్నామో దాని గురించి కొద్దిసేపట్లో చెప్తాను. సో ఫస్ట్గా అందరికీ షేర్ చేయండి అబ్బా. ఎవరు అసలు రాలేదు, ఎవరికి పిలిచలేదు కాబట్టి షేర్ చేయండి ఫస్ట్గా. హాయ్ ప్రవల్లిక, హాయ్ బ్రో. జ్యోతి తేజ, హాయ్ హాయ్ హాయ్. ఎట్లున్నారు అందరూ? ఏంటి జస్ట్ 8 వాచింగే? తొందర వెళ్ళి మీ ఫ్రెండ్స్ని కూడా పిలిచండి ఎవరన్నా ఉంటే. ఫాస్ట్. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ గేమ్ అయితే ఆడదాము. యాక్చువల్గా ఈరోజు ఒక హారర్ గేమ్ అయితే ఆడదామని ఫిక్స్ అయిపోయాను నేను. ఎందుకంటే ఇప్పటి నుంచి మనం దయ్యాల్ని భయపడే అంత లేదు, మనమే దయ్యాల్ని భయపడిస్తామని ఒకసారి చూద్దాం అని నేను కూడా స్టార్ట్ చేద్దామని అనుకున్నా. సిద్ధేష్, ఇన్స్టా ఐడి వచ్చేసి ఆర్టీఎక్స్ గేమింగ్ 2001 బ్రో. వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో ఉన్న సెర్చ్ చేసేసి ఫాలో కొట్టేసి ఫాస్ట్గా వెళ్ళి. ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది చూడండి, ఒక లింక్ ఉంటుంది. దాని నుంచి మనం డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్కి కూడా వెళ్ళచ్చు. సో ఫాస్ట్గా స్టార్ట్ చేద్దాం. మనము ఒకసారి లైవ్ టార్గెట్ కూడా పెడదాము. 10 లైక్స్ అయ్యాయి, కేవలం ఒక 50 లైక్స్ అయితే చేసేద్దాం. 50 లైక్స్ చేసేసి స్టార్ట్ చేద్దామా? కానీ వాచింగే 10 ఉన్నారు, 50 కష్టం అనుకుంటా. తేజు, వాట్ లైవ్ అన్న చెప్తాను. తేజు, కొద్దిగా వెయిట్ చేయి. ఒక హారర్ గేమ్ ఆడుతున్నాం ఈరోజు. సో మీరైతే రెడీగా ఉండండి, నాకైతే వణుకు అసలు. సో చూద్దాం. అండ్ ఫాస్ట్గా కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే గట్టి కొట్టేయాలమ్మా. ఈరోజు కొంచెం లైవ్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే హారర్ గేమ్ అంటే మామూలు విషయం కాదు, నాకే భయం వేస్తుంది గట్టిగా. సాయి చైతన్య, హలో, హాయ్ బ్రో. ఫాస్ట్గా కొట్టాలమ్మా కింద లైక్లో. పోతలేవు, 10 ఉన్నాయి. ఫాస్ట్. మంచి ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడద్దా ఈరోజు? ఏముంది ఈరోజు? ఎట్లా సండే? ఏంటి సండే స్పెషల్? చికెనా మటనా ఏంటి చెప్పండి కింద. ఈరోజు లైవ్ వస్తున్నానని చెప్పింటే బాగుండేదేమో. ఇవి కూడా రాలే. ఓకే, పర్లేదు, మనమే ఆడదాం. ఏముంది? ఒక మంచి ఇంట్రెస్టింగ్ గేమ్ అయితే సెర్చ్ చేసి మరి ఈరోజు అయితే ఆడుతున్నాము. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అది. సో ఫాస్ట్గా కొట్టేయాలి మీరు. హాయ్ వెంకటేష్, హాయ్ బ్రో. ఎట్లా ఉన్నారు ఈరోజు? ఏంటి సండే స్పెషల్ ఏంటి? ఓకే, ఫాస్ట్గా కింద కనపడుతున్న లైక్ కొట్టేసేయండి. మీకు సౌండ్ మొత్తం క్లారిటీగా ఉందా? వెంకటేష్ బ్రో చెప్పొకసారి.
ఫాస్ట్గా కొట్టేయాలి మీరు. మీరు అసలు ఆగుతున్నారు. మీరు ఆగితే కష్టం. లైకులు 14 లైక్స్ అయ్యాయి. తొందరగా స్టార్ట్ చేసేస్తే మనం అన్న దిస్ ఈజ్ మై మామ్స్ అకౌంట్, ఐఎమ్ అ బాయ్ మను. ఓకే మను, మొత్తం వాయిస్ మొత్తం క్లియర్గా ఉందా? ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయి. ఓకే స్టార్ట్ చేద్దాం అయితే. మీరు అసలు ఏం కొట్టట్లేదు, ఏం చేయట్లేదు. ఈరోజు లైవ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. మనము ఆడుతున్న గేమ్ వచ్చేసి ద కేఫ్ విలేజ్. ఈ గేమ్ గురించి మీకు కొంచెం కాన్సెప్ట్ ఏమో చెప్తాను. అసలు ఈ గేమ్ ఎలా ఉండబోతుంది ఏంటని. సో ఓకే, సూర్య వ్యాష్ సూపర్ క్లియర్. ఓకే బ్రో. గైస్ మీకైతే కింద కనపడుతుంది అనుకుంటున్నాను నేను. కనపడుతుందా? ఓకే కనపడుతుందిలేండి. ఇప్పుడు మనం ఆడుతున్న గేమ్ వచ్చేసి ఒక హారర్ గేమ్ అనమాట. ఈ గేమ్లో ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్లో అయితే జరిగిందనమాట. ఈ గేమ్ పేరు వచ్చేసి క్యాఫ్ విలేజ్. ఈ గేమ్లో ఇక్కడ ఉంది చూడండి, అ గేమ్ ఇన్స్పైర్డ్ బై ఎ ట్రూ స్టోరీ. ఇది రియల్ స్టోరీ. ఇన్ ఎ కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా, స్పెషల్లీ ఇన్ ద నార్థన్ రీజన్, దెర్ ఈజ్ ఎ విలేజ్ దేర్ కాల్డ్ క్యాఫ్ విలేజ్. సౌదీ అరేబియాని, ఒక్క నిమిషం, స్క్రీన్ ఏం కనపడతలేదా అంత పెద్దగా? ఓకే సారీ ఇవన్నీ కొంచెం జరుగుతుంటాయి, పట్టించుకోమాకండి. ఓకే డన్. బ్రో ఈరోజు లైవ్లో ఫస్ట్ నేనే వచ్చా బ్రో. నిజంటే నువ్వే వచ్చావు బ్రో, పక్కా ప్రవళిక బ్రో, నువ్వే వచ్చావు ఫస్ట్. నేనే చెప్పాను ఫస్ట్ నువ్వే వచ్చావని. నువ్వు తోపు బ్రో. సో స్టోరీ అయితే చెప్తున్నాను కదా. ఆ గేమ్ ఇది వచ్చేసి ఒక ట్రూ స్టోరీ పైన డిపెండ్ అయ్యిందనమాట. ఇది వచ్చేసి ఒక సౌదీ అరేబియాలో ఒక చిన్న విలేజ్. ఆ విలేజ్ని క్యాఫ్ విలేజ్ అని అంటారు. సో ఇట్ ఈస్ కాల్డ్ ద ఎలిమినేషన్ ఆఫ్ విలేజ్ ఆఫ్ ద గోస్ట్. వాళ్ళు అక్కడ ఉన్న జనాలందరూ ఏమంటారంటే ఆ విలేజ్కి ఒక గోస్ట్ విలేజ్ లాగైతే పిలుస్తూ ఉంటారు. ద విలేజ్ ఈస్ డయాగ్నైజ్డ్ బై ఇట్స్ ప్రీవియస్ ట్రెజర్స్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. ఇన్ ద 20th century, the villagers moved to the city and it was said that the main reason was the spread of stories of the ghost in the village. అక్కడ చాలా నిధులు, చాలా న్యాచురల్ రిసోర్సెస్ కూడా ఉన్నాయంట. అంటే ఆయిల్, భూమిలో కోలు అలాంటివి అయితే చాలా ఉండేటివంట. అండ్ అవి ఉన్నా కూడా చాలామంది ప్రజలు అక్కడంతా ఇక్కడ ఒక దయ్యం ఉందని చెప్పుకొని అయితే తిరిగే వాళ్ళంట. అందుకే చాలామంది భయపడడం కూడా స్టార్ట్ చేశారు. ఇన్ 2009 దేర్ వాజ్ ఎ మ్యాన్ నేమ్డ్ సాద్. 2009లో ఒక మనిషి అయితే ఉండేవాడంట. వాడి పేరు వచ్చేసి సాద్. హూ వాంటెడ్ టు ఎంటర్ ది విలేజ్ అండ్ కాన్ఫ్రంట్ ద గోస్ట్ టు గెట్ ద ప్రెషియస్ రింగ్. 2009లో ఒక పర్సన్ పేరు సాద్ అనమాట. అతను ఆ విలేజ్లో ఎంటర్ అయ్యి ఒక నిమిషం, ఆ విలేజ్లో ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న గోస్ట్ దగ్గర నుంచి ఒక రింగ్ అయితే ఎత్తుకురావాలని ప్లాన్ చేసాడు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఆ రింగ్ దొరుకుద్దా లేదంటే ఆ దయ్యం మమ్మల్ని చంపేస్తుందా అనేది చూడాలి. జ్యోతి తేజు అన్న స్క్రీన్ ఓకే అన్న. ఓకే బ్రో. సో ఇంకా స్టార్ట్ చేసేదమ్మా. ఒక ట్రూ స్టోరీ ఇన్సిడెంట్ అనమాట. దయ్యాల ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో చాలా దయ్యాలు కూడా దొరకచ్చు మనకి. సో చూద్దాం. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. అసలు దయ్యాలు పెడతారో లేదో చూద్దాం. కతూరి వంశీ హాయ్ బ్రో, హాయ్ గైస్. ఇంకా స్టార్ట్ చేసేద్దామా. ద డేంజరస్ క్యాఫ్ విలేజ్. క్యాఫ్ విలేజ్ వచ్చేసి చాలా మంచి ఇంట్రెస్టింగ్ అనమాట. సో నెక్స్ట్ పోదాం. యూజ్ హెడ్ ఫోన్స్ ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్. హెడ్ ఫోన్స్ అయితే మీరు కూడా పెట్టుకోండి. ఇంకా ప్లేలోకి అయితే వెళ్ళిపోతాను నేను. ఓకే గైస్, దీంట్లో నా మైక్ కూడా తీసుకుంటాను. దీంట్లో నేను మాట్లాడుతుంటే ఆ దయ్యం విని నన్ను చంపేస్తుంది భయ్యో.
అంటే నేను మాట్లాడకుండా చేయాలి ఎప్పుడు గైస్. నేను గట్టిగా అరచకూడదు అనుకుంటా, ఎందుకంటే దీనికి మైక్ యాక్సెస్ అయితే ఉందన్నమాట. ఈ మైక్ మాట విని అది దయ్యం మమ్మల్ని చంపేస్తుంది. సో నేను కొంచెం నిదానంగా మాట్లాడడానికి ట్రై చేస్తా. మీకు వినపడుతుందో లేదో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కింద చెప్పేసేయండి లైవ్ చాట్లో. ఓకే, మీకు వినపడుతుంది కదా గైస్? ఓకే ఓకే, నా దగ్గర ఒక టార్చ్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా ఒక గైస్ ఇటు మరి నన్ను మళ్ళీ చంపేశాడు దీన్ని మైక్ యాక్సెస్ ఇస్తే. గైస్ ఇప్పుడు మీకు వినపడుతుంది కదా? ఓ నీ అంకమ్మ, ఈ దయ్యం ఏంట్రా నాయన ఇలా తయారైంది. గైస్ ఇప్పుడు ఏం చేయాలి నేను? బాగా దగ్గర ఒక లైట్ ఉంది, ఇక్కడ ఒక కార్ ఉంది. మీకు అందరికి వినపడుతుందా? కింద నాకు చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఆగండి. గైస్ మీరు నాకు కింద చెప్పాలి, లేదంటే నాకు అస్సలు అర్థం కాదు. అన్న మై నేమ్ ఈజ్ అశ్విన్ తేజ్. ఓకే అశ్విన్ తేజ్. గైస్ ఇక్కడ ఒక దెయ్యం ఉంది. అసలు వెదర్ చూడండి ఎలా ఉందో. మీకు అంతా వాయిస్ క్లియర్ ఉందో నాకు ఒకసారి కింద లైవ్ చాట్లో చెప్పండి భయ్యా, నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలని. దీనికి మైక్ యాక్సెస్ ఉండడం వల్ల నేను మాట్లాడడం చాలా కష్టంగా అయిపోయింది. కానీ ఇక్కడ ఒక డోర్ ఉంది. ఓకే, కార్లో వస్తున్నాను నేను. తాళాలు పెట్టి ఆన్ చేస్తున్నా. అందరూ ఒక దయ్యం. బండి స్టార్ట్ అవ్వట్లేదు భయ్యో. ఓకే గైస్, బండి స్టార్ట్ అవ్వట్లేదు. ఈ నుంచి వెళ్ళిపోమన్నా. ఇప్పుడు ఏం చేయాలరా బాబు? నడుచుకుంటూ వెళ్ళిపోమా గైస్? నాకు నడుచుకుంటూ వెళ్ళిపోవాలని అనిపిస్తుంది భయ్యా. అరే ఇప్పుడు ఎలా రా నాయన? అసలు ఇప్పుడు నాకు ఇంకో ఆప్షన్ లేదు, నేను లోపలికి వెళ్ళాల్సింది. జాగ్రత్త రా నాయన, అది దయ్యాలేంటో ఈ టైంలో. ఇప్పుడే సాయంత్రం అయింది, అది కాకుండా సండే కూడా దయ్యాలు బాగా చికెన్ మటన్ తిని కూర్చేయండి గైస్. లోపలికి వెళ్దామా? మన ట్రక్కి ఏమైందో ఏంటో లేంటి, ఈ నుంచి వెళ్ళిపోయాడు నేను. రిత్విక్ సాయి, హాయ్ బ్రో. ఇక్కడ కనపడుతుంది కదా అక్కడ మైక్ ఆప్షను, అది ఫుల్గా అయిపోయిందంటే ఆ దయ్యం వినేస్తుంది. సో నేను చాలా నిదానంగా మాట్లాడడానికి ట్రై చేయాలి. వామ్మో ఈడు చూస్తుంటే దయ్యాలు గట్టిగా ఉన్నాయి. అరే ఈ నుంచి వెళ్ళిపోమా అని అనిపిస్తుంది నాకు, ఎందుకన్నా వచ్చినామా అని. వామ్మో ఇదేంటి నా షాడోనేనా? బతికేనరా బాబు. రెండు షాడోలు ఏంటి? వెనకాల దయ్యం వచ్చిందిరా నాయనా. హాయ్ రోషన్ కింగ్, హాయ్ గైస్. వెనకాల దయ్యం వచ్చిందిరా బాబు. రెండు షాడోలు ఏంటని నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఉండేది నేను ఒక్కడిని, వెనకలు ఇంకోటి ఉన్నట్టు అని అనిపించింది. గైస్ మీకు అందరికీ క్లియర్గానే ఉంటుంది అనిపిస్తుంది నాకు మాత్రము. హియరింగ్ బ్రో అని చెప్తున్నారు. ఓకే బాబోయ్. సో ఇప్పుడు నిదానంగా మాట్లాడడానికి ట్రై చేస్తా. కంట్రోల్ టు క్రౌచ్, స్ప్రిట్, రియాక్ట్, జంప్. ఓకే గైస్, అన్న ఫుల్ స్కేరీ. నువ్వు చూస్తేనే స్కేరీ అంటే నా పని ఏంటి? దోలు తీరిపోతుంది నాకు. ఓకే తాళాలు పెట్టి ఇప్పుడన్నా ట్రై చేస్తాను, బండి వస్తుందో లేదో. ఓకే వచ్చిందిరా బాబు ఇది. ఏ పక్కకి స్కూల్కి పో. ఏం తెల్లారులు నేనా?
వామ్మో, బండి ఇప్పుడు కూడా స్టార్ట్ అవ్వట్లా. ఓకే, లోపలికి ఇంకా మనకు ఆప్షన్ లేదు. ఓకే, 2 షాడోలు ఏంటి భయ్యా, నాకు అర్థంగా. ఇటు చూడండి, ఇటు చూడండి, రెండు షాడోస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, నేనేనా? 2 లైట్లతో వస్తున్నాయి అవి. ఓకే, بسم الله توكلت على الله. ఏమన్నాడు రాడు? గైస్, మీకు వినపడుతుందో? ఆగండి, కొంచెం మైక్ ఇంకా దగ్గర పెట్టుకుంటా. ఓకే, ఇప్పుడు ఓకే అనుకుంటా. వారిని రే, ఇక్కడ ఎవడరా ఉండేది? రే భయ్యా రే, ఛీ, ఏంటి కొంచెం కూడా మాట్లాడుతుంటే కూడా ఆడు వినేస్తున్నాడు. ఏంటి తెల్లార్లు ఇదేనా ఆడికి పని? ఆడు స్కూల్ పోడా? ఛీ, ఫుల్ స్కేరీ, చాలా అంటే చాలా స్కేరీ. దూరం తీరిపోతుంది నాకే. అయ్యా గైస్, ఎలా ఉంది స్కేరీ? మామూలుగా లేదుగా. వామ్మో. ఓకే, ఏడొకడు మళ్ళీ వస్తాడు. ఇదంతా తెల్లార్లు ఇంకా ఏడినే ఉంటారా తిరుగు పక్కపా గుర్తుపాడేస్తాను చూడు. ఆన ఇంతే బండి. ఛీ, ఈసారి కూడా బండి అవ్వట్లే. ఇప్పుడు ఏం చేద్దామంటే, ముందుకు వెళ్ళడమే ఆప్షన్ మనకు, వెనక్కి వెళ్ళడానికి లేదు. ఇటు చూడండి, నాకు ఈయన భయం అవుతుంది. 2 షాడోలు కనపడితే ఇంకా పక్కనే దయ్యం ఉన్నట్టు అనిపిస్తుంది భయ్య నాకు. వెంకటేష్ పూర్జీ, ఆరెంజ్ గేమింగ్ తెలుగు, హాయ్ హాయ్ బ్రో. ఓకే, నేను పాస్ చేసి మరి మాట్లాడచ్చు అనుకుంటా, సో ప్రాబ్లం ఏం లేదులేండి. అసలు మాట్లాడడానికి చాలా కష్టంగా ఉంది, బట్ మీకైతే వినపడుతుందని అనుకుంటున్నా. అన్న నెక్స్ట్ లైఫ్ GTA 5 గేమ్ కొంచెం టైం పడచ్చేమో, వస్తుంది. GTA 5 కూడా ప్లాన్ చేస్తున్నాను గట్టిగా. ఓకే, బ్యాక్ టు గేమ్. లైట్ ఆన్ చేసుకొని లోపలికి వెళ్దాం. بسم الله توكلت على الله. ఏం మాట్లాడకరా బోకడా. అమ్మో, నక్కలు అడుస్తున్నాయి భయ్యా, నక్కలు. ఓరు నక్క నీ అంకమ్మ. ఆగండి, ఇక్కడ ఏదో రాసింది. ఇట్ ఈస్ సెడ్ దట్ the ring will be found in one of the entrance to the abandoned houses. To search, you have to become more careful because the village has been deserted. It is not inhabited by jinns and they did not welcome visitors. To get out safety, lower your voice. Guys, ఆ రింగ్ వచ్చేసి అబండెంట్ హౌస్. ఒరేనే ఇంకా నిదానంగానే మాట్లాడింది రీ పప్ప. ఛీ, ఈడి ఇంక మాట్లాడలే ఈడు బొకడా. ఓకే, గైస్ ఇది మాత్రం అసలు తేడాగా ఉంది అసలు. మరి ఇంత హర్రర్ది అయితే నేను ఎప్పుడు కూడా ఆడలేదు, కానీ తోలు తీరిపోతుంది భయ్య ఇప్పుడు. మళ్ళీ GTA 5 గేమింగ్ స్టేడియం. ఓకే బ్రో, GTA 5 వస్తుంది రోషన్ కింగ్. ఓకే, మైక్ డౌన్. ఓకే, మళ్ళీ కారు. రే, నువ్వు ఫస్ట్ స్కూల్కి వెళ్ళరా. ఆ దయ్యం, నువ్వు స్కూల్కి వెళ్ళి ఫస్ట్. ఎన్నిసార్లు వెళ్తా లేదేనా నీకు? ఓకే,
నిమిషం కెమెరా సెట్. ఓకే, బెటర్ అనుకుంటున్నా ఇప్పుడు. ఓకే, వాయిస్లో రావట్లేదు ఇది. కొంచెం ముందుకు వెళ్దాం, మాట్లాడకుండా వెళ్ళాలి అక్కడ. بسم الله توكلت على الله. అరే మాట్లాడకరా బొకడా. కుక్క వస్తుంది భయ్యో, కుక్కనో నక్కనో తెలియదు. ఫసక్ వాడిని ఇక్కడ ఏదో వెళ్తుంది. ఓకే, ఇది అర్థం అయిపోయింది. ఆగండి, ఇక్కడ ఏదో ఏముంది ఇక్కడ లోపల. లోపల నేను లేనట్టుంది గైస్. సడన్లో ఏమన్నా వస్తుందని నాకు భయం అవుతుంది. ఎవరైనా భయం. ఒరే ప్లీజ్ ఆ రింగ్ ఇచ్చేయండి, వెళ్ళిపోతాను నేను నుంచి. ఈ బతకడం కంటే. జ్యోతి తేజ్ ఫసక్ మరి ఫానే అవుతుంది ప్రతిచోట. తేజు హాయ్. హర్ష. ఓకే హర్ష, సౌండ్ ఈజ్ లో. ఓకే, మాట్లాడడానికి ట్రై చేస్తా. జీటీఎఫ్ఐ గేమ్ సీడీ అన్న రూపీస్. జీటీఎఫ్ఐ గేమ్ సీడీలో అయితే నాకు తెలియదు బ్రో. యాక్చువల్గా స్టీమ్ అండ్ ఎపిక్ గేమ్స్లో మాత్రం జస్ట్ ఒక 1000 నుంచి 2000 మధ్యలో ఉంటుంది. అది చేంజ్ అవుతూ ఉంటుంది ప్రైస్. మంచి ప్రైస్ వచ్చిన తర్వాత నువ్వు తీసేసుకోవాలంతే. దేవికానందన్ దయ్యం ఎమ్మోజీ కరెక్టే, మామూలుగా లేదు దయ్యం మాత్రం. ఓకే, మళ్ళీ గేమ్లో వెళ్ళిపోదాం మనము. ఓకే గైస్, ఇటు ముందుకు వెళ్తా. ఏంది పోయి అది? అదేంది ఊగేసింది గట్టిగా? ఏంటది? వాడిని తెలగా మళ్ళీ ఎన్నిసార్లు బే. ప్రతిసారి బండి ఆన్ చేయాలనుకుంటా, అప్పుడు దయ్యం చూసి హాయ్ బ్రో ఎలా ఉన్నావు బ్రో అని అంటది. లోపల రా 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 అంటదేమో లోపలికి. బండి అవ్వనవ్వదు, అది అస్సలకే అవ్వదు. بسم الله توكلت على الله. గైస్ ఓకే, వాడిని తెల్లకాయ ఇది ఇంట్రా నాయన. ఒకసారి ఇట్లా వెళ్దాం. అది కింద పడింది ఏందో. గైస్ ఏదో తేడా సౌండ్ వస్తుంది రోయ్. ఏదో తేడా కొడుతుంది, ఏదో సౌండ్ వస్తుంది. గైస్ ఇక్కడ ఏదో జరిగేటట్టుంది భయ్యో, నాకు వణుకేస్తుంది. బ్రో భయం వేస్తుంది బ్రో. అరే ఎవడు అరిచింది అది? గైస్ అదేదో దయ్యంలా గట్టిగా అరిచింది. ఒరే సాయిరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బజరంగబలి, జై బజరంగబలి, జై బజరంగబలి.
وش ذا الصوت؟ గైస్ ఎంత దూరం వచ్చేసాను భయ్యా నేను మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా అవ్వదు ఇప్పుడు. హాయ్ బ్రో ఇవాళ సోరోజిని, హాయ్ బ్రో జ్యోతి తేజు, బిగ్ ఫ్యాన్, థ్యాంక్ యూ బ్రో. బ్రో కింద లైక్ అయితే కొట్టండి భయ్యా మీరు. కింద ఫస్ట్ 25 లైక్స్ మాత్రమే ఉన్నాయి, దాన్ని మినిమం కొంచెం చేయండి. కొంచెం 50 లైక్స్ అన్నా చేస్తే నాకు కూడా హ్యాపీ కదా. బిగ్ ఫ్యాన్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. బ్రో మీరు ఫస్ట్ లైక్స్ కొట్టండి బ్రో. అసలు లైక్లే కొట్టట్లేదు, నాకు ఇక్కడ వణికేచ్చేస్తుంది. లైక్స్ అన్న కొడితే ఒక ధైర్యం ఉంటుంది నాకు, కానీ మీరు లైక్స్ కొట్టట్లా. ఫాస్ట్గా లైక్స్ కొట్టండి. అసలు ఏం పెరగట్లేదు. మాకు ప్యాక్ అయిపోతుంది. అది సడన్లో అరచడమేంది, అది ఏంటి అసలు తోలు తీరిపోతుంది భయ్య నాకు. సో మళ్ళీ గేమ్లోకి వెళ్ళిపోదాం. أعوذ بالله من الشيطان الرجيم. అవసరం ఏంట్రా మనకి గేమ్లు గైస్? అదేంట్రా నాయన సడన్లో ఆ దయ్యాలేంటి? ఏం పోతున్నాను అసలు. ఏంట్రా రే ఇలాంటి గేమ్లు మనకు అవసరం ఏంటి? హ్యాపీగా GTA 5 ఇంజో అలాంటి బాగా గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేసుకునే వాళ్ళం ఈ దయ్యాల సంగతి మనకు ఎందుకు భయ్యా? అమ్మో ఇప్పుడు నేను నీకు దండమమ్మ, నన్ను వదిలేసి నేను ఇంటికి వెళ్ళిపోతాను, నడుచుకుంటేనే వెళ్ళిపోతా, పర్లేదు బండి మీరే పెట్టుకొని తిరగండి అయ్యా. లేదు బయటికి వెళ్ళలేం, ముందుకు వెళ్ళాలి. ప్లీజ్ అమ్మా ఈసారి వదిలేయండి అమ్మా. ఒక రింగ్ ఒకటి అక్కడ ఉంది, తీసుకెళ్ళిపోతాను. లేదంటే మీరే పెట్టుకోండి అన్న, బయటకు వదిలేసేయండి భయ్యా. ఒరే ఇలా ఉన్నారేంట్రా ఇల్లు? ఎస్ సార్ అన్న లైవ్ యాప్ అన్న లైవ్ యాప్ ప్లీజ్. లైవ్ యాప్ వచ్చేసి ఇక్కడ ఏదో వాడతాను బ్రో నేను. ఒకసారి ఏ పవర్ మిర్రర్ అని ఒక యాప్ ఉంది చూడండి బ్రో, అది లైవ్ చేయడానికి కొంచెం హెల్ప్ ఉంటుంది. నీ దగ్గర కెమెరా లేకపోతే మొబైల్తో పెట్టవచ్చు. అండ్ రవీంద్ర, హాయ్ RTX బ్రో, హాయ్ బ్రో. రవీంద్ర శాంకు హాయ్. రిప్లై ఇస్తాను బ్రో. ఈడు చూడండి దయ్యాలతో నాకు వణుకు వస్తుంటే ఇంక రిప్లై ఎక్కడ ఇంకా. అది కాకుండా ఇక్కడ మైక్ వచ్చేసి దీనికి యాక్సెస్ ఉండడం వల్ల నేను మాట్లాడలేకపోతున్నా అంతా. నేనేమన్నా మాట్లాడితే ఆ గేమ్లో అవుట్ అయిపోతున్నా, ఎందుకంటే ఆ గోస్ట్లు అయితే నా మైక్ అయితే వింటుంది. సో ఫస్ట్గా ఇక్కడ ముందర ఒక రింగ్ అయితే ఉంది, ఆ రింగ్ ఒకటి తీసుకొని మనం ఇటు నుంచి బయటికి వెళ్ళిపోవాలి. కానీ మధ్యలో ఈ దయాలు కానీ తేడా చేసిందంటే ఇంకా అయిపోయింది మన ఫ్యూచర్, అయిపోయింది మన బతికే అయిపోయింది ఇంకా. రవీంద్ర శంకర్ హాయ్ RTX బ్రో. రిప్లై బ్రో ఇస్తున్నా. సో మరి గేమ్లో వెళ్ళిపోదాము. కొంచెం నిదానంగా సౌండ్ వస్తుంది, మీకు వినపడుతుందో లేదో చెప్పండి ఒకసారి నాకు. కొంతమంది ఓకే అంటున్నారు, కొంతమంది క్లియర్గా లేదని అంటున్నారు. సో కింద నాకు చెప్పండి సరిగ్గానే.
ఓకే గైస్, ఇప్పుడు మనం ముందుకెళ్దాం. కొంచెం ముందుకెళ్ళాలి. అరే أخيرا حصلته. ఓకే, రిటర్న్ టు కార్, రిటర్న్ టు కార్. రింగు దొరికేసింది భయ్య మనకి. జస్ట్ మనకి 1 minute మాత్రమే ఇస్తున్నాడు బయటికి వెళ్ళడానికి. ఆ టైంలో కన్నా మనం బయటికి వెళ్ళలేకపోతే దయ్యాలు మమ్మల్ని పట్టేసుకుని ఏం చేస్తున్నాయి ఇవి? అసలు ఆడదయ్యాలో మగదయ్యాలో కూడా తెలియట్లే నాకు. కానీ ఖచ్చితంగా ఆడదయ్యాలే ఉన్నట్టున్నాయి. అలా నవ్వు చూస్తుంటేనే తెలుస్తుంది. చాలా భయంకరంగా నవ్వుతుంది భయ్య ఇవి. ఆగండి. అన్న బ్యాక్ సైడా కాంచన రిచ్ అవరా భయ్యా. హాయ్ బ్రో జ్యోతి ఓ నాగ చైతన్య ఇండియన్ బైక్ 3D గేమ్ ఆడాలా? 3D గేమ్ అది ఏం చేస్తావు బ్రో? GTA 5 అంతా హ్యాపీగా పెట్టుకుని చిన్న గేమ్ ఏం చేస్తావు? ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ బ్రో. మామూలుగా లేదు అసలు. మళ్ళీ స్టార్టింగ్కి వచ్చాం మనము. ఓకే, అక్కడ కంటిన్యూ ఇవ్వాలి. మళ్ళీ స్టార్టింగ్ ఏంటి? గైస్ ప్యాక్ ఉంది గేమ్ మాత్రము. ఈరోజు ఎట్లా ఒకటి ఆ రింగ్ తీసుకొచ్చి బయటికి రావడానికి ప్రయత్నిస్తానే లోపే పోయింది. కొన్ని జీవితాలు అంతే రావనుకుంటా ఇవన్నీ. GTA బ్రో రీచ్ అవరా? ఓకే బ్రో, చేద్దాం బ్రో. GTAనే ఆడదాం. ఓకే ఇప్పుడు ఈ కార్కి కీస్ పడితే ఆ దయ్యం వచ్చి ఒక షో వేస్తుంది అని. ఒక షో వచ్చి ఇట్లా బయటకు పోతుంది. బండ ఆన్ అవుతుంది. లోపలికి వెళ్ళి రింగ్ తెచ్చుకోవాల్సిందే. ఇప్పుడు బండ ఆన్ అవుతుంది అనుకుంటా. ఐఎమ్ సీయింగ్ ఆల్ యువర్ వీడియో. థ్యాంక్ యూ బ్రో ఇంద్ర. ఓకే ముందుకు వెళ్దాం. లైట్ بسم الله توكلت على الله. గైస్ ఇప్పుడు సేమ్ రూట్లోనే వెళ్తాను నేను. అప్పుడు ఎలా రూట్ అయితే వెళ్ళానో సేమ్ రూట్లో వెళ్తా. సైడ్ అనుకుంటా. లెఫ్ట్ నుంచి వెళ్ళాను నేను కంప్లీట్గా. ఒక వాల్ ఉంది. గైస్ ముందర నాకు ఏం కనపడతలేదు. ఎక్కడికి వెళ్దాం ఏంటని. దీనికి ఒక మ్యాప్ అలాంటిది ఏం లేవు. బట్ కొంచెం కరెక్ట్గానే వెళ్తున్నా అనిపిస్తుంది ఇప్పుడు. ఇది కాదు గైస్. ఎక్కడ ఇదేనా? అసలు ఈ టార్చ్ ఎవడరా తీసుకొచ్చింది? వరస్ట్ టార్చ్ ఉంది. వాట్ ఈజ్ యువర్ నేమ్? నవీన్ బ్రో. తిన్నావా బ్రో? లేదు బ్రో, ఇంకా ఈ దయ్యాన్ని నన్ను తినేస్తుంది. గైస్ ఎక్కడో మిస్ అయిపోయాను ఆ ఏరియా.
అమ్మో ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, అప్పుడప్పుడు నేను నేర్పుతున్నానా అనిపిస్తుంది సార్. ఓకే, ఇదే అనుకుంటా. యా 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 ఇదే ఇదే ఇదే. أعوذ بالله من الشيطان الرجيم. నీకు వద్దు అన్నారా బాబు, ఇంటిని వదిలేసేయండి స్వామి. రింగ్ లేదేంటి గైస్, రింగ్ లేదు. ఈ ఎంకమ్మ రింగ్ ఎక్కడ? రింగు లేదు రా. రింగు మారుతుంటుంది ఆ ప్లేసు. ఒరే గైస్, రింగు లేదురా రే. రింగు మారుతుంటుంది అనుకుంటా ప్లేసు. అక్కడ రింగ్ లేదు, జస్ట్ వాళ్ళు మాత్రమే ఉన్నారు దయ్యాలు. వాట్ ఈస్ యర్ నేమ్? నవీన్ బ్రో. నా నేమ్ వచ్చేసి అవుటే. ఇంకేముంది, రింగ్ లేదు అక్కడ, బొక్క. బ్రో వాట్సాప్ ఐడి చెప్పా. వాట్సాప్ ఐడి ఏంటి బ్రో? వాట్సాప్ అలాంటి మన ఛానల్ ఏం లేదు బ్రో. చీ, మరి ప్లేసెస్ కూడా చేంజ్ అవ్వడం ఏంటి ఆ రింగ్స్ది? ఓకే, మళ్ళీ వచ్చా. మళ్ళీ కీస్ పెట్టి చూడాలి, మళ్ళీ మన లోపలికి వెళ్ళాలి. బ్యాక్ بسم الله بسم الله بسم الله. పోతాం, అందరూ పోతాం. بسم الله توكلت على الله. ఓకే, ఈ కుక్క ఒకటి బిస్కెట్ వేసి పడదొప్తే అయిపోద్ది దానికి. అమ్మా గైస్, వేరే రూట్ తీసుకున్నా ఇప్పుడు నేను. ఈడేం జరుగుతాయో ఏందో. ఈడేం జరుగుతలేవు కదా, ప్రశాంతంగా ఉంది ఇక్కడ. గైస్, ఈ ఊరు వాళ్ళందరూ ఇక్కడ సామాన్లు వదిలేసి వెళ్ళిపోయారు భయ్యా. ఇదేం లేదు, ప్రశాంతంగా ఉంది మొత్తం. ఈడే ఆ దయ్యాలు వచ్చేటి. ఈడ రింగ్ ఏమన్నా ఉందా? أعوذ بالله من الشيطان الرجيم. రింగ్ ఇక్కడ లేకపోతే నేను ఎందుకు ఈడికి ఒక్కలాగా? రింగ్ ఉందో లేదో చూడ్డానికి వచ్చాను నేను, అంతే. పక్కపై నవ్వు వస్తుంది ఇలా చూస్తుంటే. ఇప్పుడు وش ذا الصوت؟ వేరే రూట్ చూడాలి భయ్యా నేను. ఏదో ఆడుస్తుంది, ఏదో ఆడుస్తుంది, తేడా ఉంది. అమ్మో, ఇది ఊడరా రే. ఇది లోపల ఎవడు ఉన్నాడు భయ్యా? ఇది చూడండి. అక్క అక్క ఏముంది అక్క లోపల? ఏముందిరా లోపల?
గైస్ అక్క అడుగుదామా, ఏమంటారు? అక్క అడుగుదాం. ఇంకా అక్క ఒక రింగ్ నాది పడిపోయింది, ఎక్కడన్నా కనిపించిందా మీకన్నా అడుగుదామా దానికి? కానీ అడిగిన తర్వాత తను మళ్ళీ చంపేస్తుందని భయం అవుతుంది నాకు. చంపేస్తుంది. ఆల్రెడీ ఒకరు చచ్చిపోయారు ఆడ ధ్యానం చేసుకుంటున్నట్టుంది. చంపేస్తుంది ఖచ్చితంగా. ఏం చేద్దాం, అడుగుదామా? మనకున్న ఆప్షన్ అదేమో. సరే చూద్దాం. బ్రో రేంజ్ లిమిటర్ కంటిన్యూ. రేంజ్ సిమ్యులేటరా? మీరు కింద అసలు ఆ వీడియోకి ఇంకా 200 కామెంట్స్ అవ్వలేదు, అప్పుడే నేను రేంజ్ సిమ్యులేటర్ ఎలా చేయని చెప్పు. దానికి ఆల్మోస్ట్ జస్ట్ ఒక 130 కామెంట్స్ ఏమో అయినట్టునే అంతే. ఉషా రేంజ్ సిమ్యులేటర్ చెప్తున్నాను కదా, 200 కామెంట్స్ అయితే ఒక టార్గెట్ ఇచ్చాను మీకు. సో ఆ టార్గెట్ కంప్లీట్ చేయండి, కొత్త రేంజ్ సిమ్యులేటర్తో వస్తాను నేను కూడా. సో ఉయ్యాల సత్తి హాయ్ బ్రో, ఫ్యాన్ సూపర్ వీడియోస్, థ్యాంక్ యూ బ్రో. అనిల్ బ్రో ఫ్రీ ఫైర్ గేమ్ ప్లే బ్రో ప్లీజ్. ఫ్రీ ఫైర్ ఆడదామని అనుకుంటున్నాను బ్రో. నేను ఫ్రీ ఫైర్ పబ్జీ కూడా ఆడతాను, కానీ నా దగ్గర అంత ఎక్విప్మెంట్ లేదు యాక్చువల్గా. ఫోన్లో ఆడి అదంతా చేయాలంటే కొంచెం కష్టమే. సో చేస్తాను, కొంచెం టైం పడవచ్చు. ఫ్రీ ఫైర్ పబ్జీ ఒక టైమే పడవచ్చు, దాని తర్వాత మనం ప్లాన్ చేద్దాము. బ్రో సెంటర్లో పడిపోతుంది. అవును బ్రో. అవును, ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి కదా, ఎవరెవరు ఇంటర్ చదువుతున్నారు, వాళ్ళకి అసలు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని ఫెయిల్ అయ్యాయి కూడా చెప్పండి ఒకసారి కింద చాట్లో. ఎన్ని బొక్కలెత్తి ఎన్ని ఎత్తిపోయాయని. గైస్ మీరు కింద కనపడుతున్నది లైక్ గట్టి కొట్టాలబ్బా. ఇంకా 34 లైక్స్ మాత్రమే అయ్యాయి. అసలు ఏంటి లైక్లే కొట్టట్లేదు మీరు వచ్చినప్పటి నుంచి? నేను ఏదో సైలెంట్గా గేమ్ ఆడుకుంటూ వెళ్ళిపోతున్నాను. లైక్లు కొట్టాలమ్మా, 35 అయ్యాయి. 16 మెంబర్స్ వాచింగ్ చేస్తున్నారు. ఒక లైక్లు కొడితే ఏది బ్రో? కొట్టండి. ఫ్రీ ఫైర్ పీసీలో కూడా ఆడచ్చు. ఫ్రీ ఫైర్ పీసీలో ఆడచ్చు, కానీ బట్ పీసీలో కొంచెం మంచిగా ఆడి ట్రైల్ ఉండాలి కదా బ్రో. అంటే నేను కూడా ఫ్రీ ఫైర్ ఆడలేదు, మెయిన్గా పబ్జీ ఆడాను. బట్ మొబైల్లో అయితే నేను బాగా ఆడతాను, కానీ ఎప్పుడు దీంట్లో అయితే ఆడలా. బ్రో యూ లుక్ సో బ్యూటిఫుల్లా. ఏంటి బ్రో, ఎందుకు అలా అడుగుతున్నావు? థ్యాంక్ యూ బ్రో. రిచ్ ఎవరా? ఫెయిల్ బ్రో. ఇంకా అవ్వలే, పాస్ చేశాను బ్రో. ఓకే స్టార్ట్ చేద్దామా? సో ఫాస్ట్గా కింద కనపడుతుంది లైక్ బటన్ కొట్టాలమ్మా. ఏంటి అసలు మీరు 35 లైక్స్ అలానే ఉంటున్నాయి, అవి కదలట్లేదు భయ్యా. మీరు 35 లైక్స్ అలానే ఉంటున్నాయి. 50 అని నేను స్టార్టింగ్ చెప్పా, ఇంకా మీరు అట్లే ఉంటే ఎట్లా? ఓకే అక్కకే అడగడం బెటర్ ఏమో. ఇంకా అక్క నా రింగ్ ఇక్కడ పడిపోయింది, మీకు ఏమన్నా తెలుసా? ఏమైంది రైడా? గాయ్స్ అక్కడ తెయ్యాలన్న ఎక్కడికో వెళ్ళిపోయి. గైస్ ఆ దయ్యాలు ఎక్కడికి వెళ్ళాయో ఏంటో అస్సలు తెలియదు భయ్యో. నేను ఇక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. ఎంట్రన్స్ ఏది? ఎంట్రన్స్ అదే అనుకుంటా. నేను ఎక్కడికి వెళ్తున్నా? ఎక్కడ? ఓకే మళ్ళీ ఎంట్రన్స్కి వచ్చాను నేను. రింగ్ ఎక్కడ? రింగ్
ఏంది మాకు రింగు రింగు బొక్క రింగ్. ఇక్కడ మళ్ళీ అక్కడికి వచ్చాం మనం. రింగ్ లేదు ఇక్కడ. రింగ్ లేదురా బాబు అంటుంటే ఆడు బొక్కగాలాగా ఎక్కడ పోయింది అది రింగ్? బ్రో అనంత్ ఎక్స్ప్రెస్ ఆడు. అనంత్ ఎక్స్ప్రెస్ కూడా ఆడదాం బ్రో, ఒక వీడియో చేస్తాం దాంట్లో, బాగుంటుంది. గైస్ ఇంక ఇది లాస్ట్ ట్రై అనమాట, లేదంటే ఇంకా మనం ఈ గేమ్ అయితే స్టాప్ చేసేద్దాము. సో చూద్దాం ఈసారి కన్నా వర్కౌట్ అయితే ఓకే, ఇంకా లేదంటే లైట్ తీసుకుందాము. ఎందుకంటే చూడండి మైక్ నేను అంత మాట్లాడకుండా ఉంటే మీకు కూడా అంత బోర్ కొట్టేస్తుంది అనుకుంటా, అందుకే లాస్ట్ ట్రై అయితే చేద్దాము. సో మీరు ఒకసారి నాకు కింద చాట్లో చెప్పండి, లాస్ట్ ట్రై ఒకసారి చేద్దామా లేదంటే ఇంకా ఇప్పటికే స్టాప్ చేసేద్దామా అనేది కింద నాకు చాట్లో చెప్పండి భయ్యా, ఫాస్ట్గా చాట్లో చెప్పాలి. అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ కూడా కొట్టండి అమ్మా, సబ్స్క్రైబ్ బటన్ కొట్టాలి భయ్యా. మీరు ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాను, అసలు మీరు ఒక్క సపోర్ట్ కూడా చేస్తలేరు. అందరికీ మీరు సపోర్ట్ చేస్తున్నారు కానీ నాకు చేయట్లా ఎందుకు? అసలు ట్రై చేస్తున్నా ఏదో ఒకటి చేద్దామని చూస్తున్నా, మీరు మాత్రం ఏం సపోర్టే ఇవ్వట్లేదు. మీకోసం కూడా నేను వీడియో పెట్టాలని ట్రై చేస్తున్నా. లాస్ట్ ట్రై ఏమంటారు రవీంద్ర శంకు? నో నో నో, ఎందుకు బ్రో, లాస్ట్ ట్రై చేద్దాం. ఇంకా చాలా అంటావా లేంటే? బ్రో జీటీఏ గేమ్ ఎందుకు రావట్లేదు బ్రో? జీటీఏ గేము వస్తుంది, యాక్చువల్గా నేను స్టోరీ పైన కొంచెం ఫోకస్ చేస్తున్నాను. ఏ స్టోరీ చేద్దాము, ఎలా చేద్దామని వస్తుంది, నేను కూడా ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో అది కాకపోవచ్చు, దాని తర్వాత మాత్రం అది వస్తుంది ఖచ్చితంగా. రవీంద్ర రంకు ఫోన్ నంబర్ బ్రో, ఫోన్ నంబర్ నేను ఇవ్వలేను బ్రో అలా. రవీంద్ర శంకు సో స్కేరీ, కరెక్ట్ బ్రో, బాగా స్కేరీ. సో లాస్ట్ అయితే చేసేద్దాం ఒకసారి. ఓకే ఈడొకడు ఇది వస్తుంది, అది వస్తుంది. బిస్మిల్లాహి బిస్మిల్లాహి బిస్మిల్లాహ్. ఓకే ఇప్పుడు వెళ్దాం ముందుకి. బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహ్. పరిగెత్తుదా ఇంకా. وش اللي صار؟ ఎవడు రాడు రీ, ఆడెవడు ఆడెక్కడికో తీసుకొచ్చాడు నన్ను. وش ذا الصوت؟ నేను ఎక్కడున్నాను అసలు? ఆ మ్యాప్ కాదా ఇది?
ఒక రింగ్ చెప్పక్క, ఎక్కడుందక్క? రింగు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతే ఎట్లా? గైస్ ఈ గేమ్ అవ్వట్లేదులేండి, ఎందుకంటే మైక్తో చాలా గట్టి ప్రాబ్లం అయితే అయిపోతుంది. ఈ అక్క ఒకటి తలనొప్పి తెప్పించేస్తుంది బ్రో. సో స్కేరీ, చాలా అంటే చాలా స్కేరీగా ఉంది బ్రో గేమ్ మాత్రం. బ్రో థ్యాంక్స్ ఫర్ ద లైక్, కామెంట్ అండ్ ట్రైన్ సిమ్యులేటర్ వీడియో. థ్యాంక్ యూ బ్రో, నో ప్రాబ్లం. మీరు ఇలానే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఒక్కొక్కసారి కొంచెం రిప్లై డిలే అవ్వచ్చు బ్రో. సో స్కేరీ, చాలా అంటే చాలా స్కేరీ ఉంది. సో ఆల్మోస్ట్ లైవ్ కూడా ఇంకా ఈ 1 hour దాకా అయితే వచ్చినట్టుంది. ఓకే, లైవ్ కూడా 1 hour దాకా వచ్చినట్టుంది. సో లైవ్ అయితే స్టాప్ చేద్దామని అనుకుంటున్నా, కొంచెం వేరే వర్క్స్ కూడా ఉన్నాయి. వెనస్డే రావాల్సిన వీడియో కూడా నేను ఇంకా ఎడిట్ చేసేది ఉంది. సో 1 weekకి ఒక్కసారి లైవ్ పెట్టు బ్రో. పక్క బ్రో, ఈసారి నుంచి 1 week ఒక్కసారి ఖచ్చితంగా పెడతాను నేను. జస్ట్ ఒక 1 hour అయినా పర్లేదు, ఖచ్చితంగా లైవ్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను నేను. ఫోన్ నెంబర్ బ్రో ఎలా ఇస్తాను బ్రో? కావాలంటే మీరు కింద ఇన్స్టాగ్రామ్ అయితే ఉంది కదా, దాన్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అంతేగాని మొబైల్ నెంబర్ వద్దు బ్రో, ఏం చేస్తావు? కింద ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయి ఒకసారి, నేను ఖచ్చితంగా ఇస్తాను నీకు రిప్లై. మెసేజ్ చేసి ఒకసారి నీ పేరు కూడా చెప్పు నాకు, సో దట్ నువ్వని నాకు కూడా తెలుస్తుంది. ఫోన్ నెంబర్ ఒక్కటి కొంచెం కష్టము. సో బ్రో 50 likes చేసేయండి బ్రో వెళ్ళేటప్పుడు. ఏంది ఒకసారి 50 likes? లైక్సే కొట్టట్లేదు మీరు మాత్రం. ఇంకా నేను లైవ్ ఆపుకోవాలనుకుంటా ఇంకా ప్రతిసారి. మీరు అసలు లైకులు కొట్టరు, ఏం చేయరు. ఎందుకు ఇంకా 40 likes అయ్యాయి అంతే. ఐ మెసేజ్ ఆల్సో. అవునా? ఒకసారి మళ్ళీ మెసేజ్ చేయ బ్రో, ఈసారి నేను రెస్పాండ్ అవుతా. నాకు తెలియదు నువ్వు మెసేజ్ చేసావని. నీ పేరు చెప్పు నాకు, ఇట్లా రవీంద్ర అని మీ పేరు చెప్పండి. ఇట్లా ఇన్స్టాగ్రామ్ ఐడినా? ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి RTX Gaming 2001 బ్రో. లేదంటే మన ఛానల్లో కూడా ఉంటుంది చూడండి. మన ఛానల్లో కూడా లోపల బయోలో వెళ్ళామంటే మీకు కనపడుతుంది. అక్కడికి వెళ్ళి కూడా మీరు నన్ను ఫాలో అయ్యి పెట్టచ్చు. అలానే కొన్ని షార్ట్స్ కూడా అయితే యూట్యూబ్కి ముందు ఒక 1/2 hour ముందు ఇన్స్టాగ్రామ్లో అయితే వదలడానికి ట్రై చేస్తున్నాను నేను. సో అక్కడైతే మీరు షార్ట్స్ అయితే చాలా ఫాస్ట్గా చూసేస్తారు. 45 likes కేవలం ఒక 5 likes మాత్రమే. ఒక 50 likes అయితే ఈ లైవ్కి కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లేదంటే లైవ్ చేసి బొక్క అనిపిస్తుంది నాకే నిజంటే. మీరు చేయాలి ఫస్ట్గా. మై నేమ్ ఇస్ దినేష్. ఓకే దినేష్ బ్రో. జస్ట్ 5 likes భయ్యా, ఏదో ఒకటి చేసేయండి. 5 likes బ్రో. ఐ విల్ మెసేజ్ నౌ. ఓకే బ్రో, చేయండి, లైవ్ మెసేజ్ చేయండి. అండ్ ఇంకా చాలామంది అయితే రాలేదు అనిపిస్తుంది లైవ్కి, ఎందుకంటే నేను కూడా ఎవరికి చెప్పలేదు కూడా ఇట్లా లైవ్ పెడుతున్నానని. సడన్గా ఇట్లా వచ్చేసాను. సో ఇప్పటి నుంచి కొంచెం నేను టైం చెప్పి రావడం బెటర్ ఏమో. ఓకే గైస్, ఇంకా మనం వచ్చేసి ఇంకా లైవ్ అయితే కంప్లీట్ క్లోజ్గా అయితే చేసేద్దాము. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టేసి, అలానే వెళ్ళేటప్పుడు ఒక లైక్ బటన్ కూడా కొట్టేసేయండి. అండ్ వెల్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ బాయ్.